అతను అనేక సార్లు మోడీ గారిని కలవడము, ఇక్కడ సంబంధించిన పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు చెప్పడము, ఈ అలయన్స్ ఉండడం వల్ల ఏ రకంగా విజయం సాధిస్తున్న పవర్ ప్రజెంట్ ఇవ్వడము, అనేక మార్లు ఒకసారి 5 అసలు కూడా వెళ్ళి వారిని కలిపి తప్పకుండా పొత్తుకు ఆయన కీలక పత్రం వహించడం వాస్తవమే. వేరే మరొకసారి తెలంగాణ విషయం మాట్లాడినప్పుడు ఏదైతే తెలంగాణ ఆకాంక్ష కోసం మనం పోరాటం చేస్తున్న క్రమంలో తెలంగాణ వద్దన్న పార్టీతోటి పొత్తులు తీసుకున్నారు, అందుకే ప్రజలు అంగీకరించలేదు. కాంగ్రెస్ తోటి పోరాటం చేస్తా అన్నారు, కాంగ్రెస్ తోటి పొత్తు తీసుకున్నారు కాబట్టి అంగీకరించలేదు. ఈ రకంగా ఒక ఏదైతే పొత్తు ఒక లక్ష్యం కోసం చేసినప్పుడు ఆ లక్ష్యాన్ని మోర్ దాన్ ఎనీథింగ్ ఏపీలో ఏమైపోయిందంటే సర్వైవల్. ఇంకా తెలుగుదేశంకి జనసేనకి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా సరే ఓటు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రతి సీటు ప్రతి ఓటు ముఖ్యం అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇక మనం నిలబడాలంటే ఇప్పుడు మనం వీళ్ళని గెలిపించుకోవాలి కదా అన్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ పిఠాపురంలో వర్మ అన్న అతను చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఫస్ట్ ఫ్యూ డేస్ అతను కూడా అబ్బాయి లేదు అది కాదు ఇది కాదని చెప్పి తర్వాత హోల్ హార్టెడ్ గానే చేయడం జరిగింది. క్యాడరు కింద ఓటర్ లో కూడా ఏమైపోద్ది అంటే ఇప్పుడు తెలుగుదేశంకి లాయల్ గా ఉన్న ఓటర్ కూడా ఎట్లా ఆలోచిస్తాడు, రేపొద్దున నా పార్టీ నిలబడాలి అంటే ఫస్ట్ ఎప్పుడైతే అది క్లియర్ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఎందుకంటే మెయిన్ అంటే ఎనిమి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉండి అతని థ్రెట్ ని మనం తప్పించుకోవాలన్నప్పుడు ఇందాక నేను చెప్పింది కూడా అందుకే మోడీ విషయంలో కూడా ఎందుకు సెకండ్ థాట్స్ వస్తాయి అంటే ముందు ఒక ఎనిమి ఉన్నప్పుడు ఆ థ్రెట్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలన్న దాన్ని బట్టి మిగతా ఇవన్నీ రాకేష్ గారు ఫైనల్ గా మీరు క్లియర్ అయిపోయినట్టుంది. బీఆర్ఎస్ 0కి వచ్చేసింది అంటే 30,000 మెజార్టీ బీజేపీ లీడ్ లో ఉంది, ఆల్మోస్ట్ ముందుకెళ్తుంది, మెజార్టీ పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. దీన్ని అంటే ఈ పాఠం ఇది గుణపాఠమో పాఠమో దీన్ని తీసుకొని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, చాలా క్రూషియల్ ఎన్నికలు అవి, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి మీకు ప్రాతినిధ్యం ఉంటుంది కాబట్టి అక్కడ వాటిల్లో మెరుగైన ఫలితాల దిశగా బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు పోబోతుంది, ఏమైనా నాయకత్వ మార్పులు నాయకత్వంలో చేంజెస్, ఎందుకంటే మీకు జిల్లా కమిటీలు ఉండవు, రాష్ట్ర కమిటీలు ఉండవు, మండల కమిటీలు ఉండవు, నడుస్తుంటుంది పార్టీ, అది దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకునే అవకాశం ఉందా ఇప్పుడు? ఒకటండి, మా పార్టీ అనేది పార్టీ పెట్టినప్పటి నుంచి 2001 నుండి ఇప్పటివరకు కూడా కేసీఆర్ గారి దిశానిర్దేశంతో మా పార్టీ నడవడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు పార్టీ నిర్మాణం పునర్నిర్మాణం అనేది కూడా అంశాన్ని కూడా మొత్తం కూడా కేసీఆర్ గారి పర్యవేక్షణలో చేసుకోవడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు జీవీఎల్ గారు అన్నట్టుగా ఏదైతే మేము 4 నుంచి 8 వచ్చినా కానీ ఒకటే మాట చెప్తాను, 2018లో ఒక్క ఎమ్మెల్యే స్థానం వచ్చి 8% ఓటు బ్యాంక్ తోటి బీజేపీ ఉండే, కానీ ఎంపీ ఎలక్షన్లోకి వచ్చేసరికి 20% ఓట్ బ్యాంక్ దగ్గరకు వచ్చింది. అప్పటికి ఎమ్మెల్యే ఎలక్షన్లో 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది బీజేపీ పార్టీ, కానీ 4 ఎంపీలు గెలిచింది. మళ్ళీ 2023కి వచ్చేసరికి 8 ఎమ్మెల్యేలు గెలిచిన జనసేన పొత్తు, అది పొత్తు లేకుండా కాదు, 14% ఓటింగ్ వచ్చింది, అంటే 20 నుంచి 14 పడిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటా 2022లో అంటే 23లో జరిగిన దాంట్లో 64 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇంతకుముందు కుమార్ అన్నట్టుగా కానీ ఈరోజు 8 స్థానాల్లో విజయం సాధిస్తుంది. 64 స్థానాల్లో డిపాజిట్ పోయింది, గతంలో 107 స్థానాల్లో డిపాజిట్ పోయింది, అయినా కానీ 4 ఎంపీలు గెలిచింది, ఈసారి 8 ఎంపీలు గెలుస్తున్నారు. గెలిచినంత మాత్రం నేనేమంటాను, ఎంపీలకు మీరు అన్న అంశం ఏంటంటే ఎంపీలకు ఎమ్మెల్యేలకు లింక్ పెట్టకుండా అదేవిధంగా 4 ఎంపీలు గెలిచిన తర్వాత అన్నట్టు 4 ఏళ్ళ 24 స్థానాలు 28 స్థానాల్లో ఏదో అక్కడ మొత్తం లోకల్ బాడీలు కూడా గెలవాలి, గెలిచిర్రా గెలవలేదు. ఈ లోకల్ బాడీలో తప్పకుండా మేమే గెలుపు ఒక్కటే కాదు, ఇక్కడ 17 సెగ్మెంట్లలో కూడా దాదాపు 1-2 చోట్ల ఏమైనా ఉంటే చివరి వరకు సెకండ్ ప్లేస్కి వస్తుందేమో తెలియదు, కానీ 3వ ప్లేస్లో ఉంది బీఆర్ఎస్. సార్ మీకు ఒక మాట చెప్తానండి కళ్యాణ్ గారు, మీరు సుదీర్ఘంగా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నేను మా అభ్యర్థులు ఎవరన్నా మాతో ఉంచారా, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, మా అభ్యర్థులు అందరినీ గుంజుకోపోయి వాళ్ళు మేము అధికారం అరే కేసులు పెట్టి భయపెట్టించారు ఇక్కడ కాంగ్రెస్ మేము ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, మేము దానికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏం కాదు. మల్లారెడ్డి గారు కట్టుకుంటే కాలేజీలో కేసులు. చెప్పండి, ఎన్నికల్లో మీరు అన్నట్టు మీ అభ్యర్థులను ఉంచలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఉంచారా వెళ్ళిపోయారా తెలియదు, గుంజుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అని మేము ఒకటే చెప్తున్నాం సార్, ఆ మాటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలకి 12 మంది ఎమ్మెల్యేలు వచ్చినంత ఒకటి ఆల్రెడీ చేసి సార్ మళ్ళీ కొత్తగా చేస్తారు. కిషన్ రెడ్డి గారు సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఇమ్మీడియట్ థ్రెట్ అయితే బీఆర్ఎస్ కి ఎమ్మెల్యేస్ దేనా ఖచ్చితంగా ఇందులో ఉంటది. అంటే ఎవరు తప్పు ఎవరు పన్నది పోయింది, నువ్వు మొదలు పెట్టావు కాబట్టి
కాబట్టి నువ్వు మొదలు పెట్టిందే మేము చేస్తున్నాం అంటే వంశీ గారు ఒకటి మీకు యాడ్ చేస్తాను. అంటే ఎమ్మెల్యేలకు ఒక ఇప్పుడు సంశయం ఉందని చెప్పచ్చు, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు సమానంగా కనిపిస్తున్నాయి, ఎటు వెళ్ళాలి అట్లా కాదు. అది ఎలక్షన్ ముందుండే అందుకే ఆగారు అనుకుంటున్నాను నేనైతే. ఈయన డోర్లు ఎత్తేనని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఒకళ్ళ ఇద్దరు ఎందుకు వచ్చారంటే ఎన్నికలు అయిన తర్వాత ఎలా షేప్ తీసుకోబోతుంది అన్నది. బట్ అంటే ఇప్పుడు ఇట్లా నేషనల్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ బీజేపీ మోడీ వాళ్ళు ఎంతవరకు వస్తున్నారు, ఇక్కడ వీళ్ళది ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అంటే ఇదే 4-3 కాంగ్రెస్ గెలిచి దాదాపు 8 ఉండే అవకాశం. అందుకని ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అండ్ ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉండే ఒక లిబర్టీ కానీ ఒక వెసులుబాటు అంటాం చూసారా, అది వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఈ గందరగోళాలన్నిటికీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకలాగా రేవంత్ రెడ్డి గారు అదృష్టవంతుడు. ఈ ఎన్నికలు ఫలితాలు ఇక్కడ కానీ సెంటర్లో కానీ ఇట్లా రావడం అన్నది ఫస్ట్ అడ్వాంటేజ్ ఆయనకే, సేఫ్ జోన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీస్టెబిలైజ్ చేసి అటెంప్ట్స్ అన్ని ఆగుతాయి ఒకటి. రెండోది ఎమ్మెల్యేస్లో ఎక్కువ మంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వచ్చేద్దాం అనుకుని ఏ పార్టీ చూస్ చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్, అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోనే ఉంటాడు, ఎక్కడికి పోడు. బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా సిన్స్ గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అటో ఇటో వెళ్ళి ఈ మొత్తం ప్రాసెస్లో మళ్ళీ గవర్నమెంట్ మారి ఛాన్స్ లేనప్పుడు ఆ అవకాశం కూడా ఎక్కువ మంది కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికే చూస్తారు. బట్ ఈయన చెప్పినట్టుగా మన బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేసు ఎంపీలే కాదు, పార్టీ అన్నది ఎక్కడికి పోదు. తెలుగుదేశంకి మిగతా పార్టీస్కి డిఫరెన్స్ అక్కడే ఉన్నది. తెలుగుదేశం మీరు చూస్తే 40 ఏళ్లలో 20 ఏళ్ళు అపోజిషన్లో ఉంది, అండ్ ఒకేసారి కన్సాక్యూటివ్ 2 సార్లు గెలిచింది తప్ప 83 తీసేస్తే 85 నుంచి మనం తీసుకుంటే 80 తర్వాత 89 మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది, 94 తెలుగుదేశం వచ్చింది, ఒక్క 99లోనే కన్సాక్యూటివ్ విన్ వచ్చింది, తర్వాత మళ్ళీ మీకు అపోజిషన్లో వెళ్ళాడు. అయినా కూడా ఎందుకు బౌన్స్ బ్యాక్ అయిందంటే, అండ్ నేను ఎప్పుడు కూడా అదే చెప్పేవాడిని, యూ కాంట్ విష్ అవే తెలుగుదేశం. అంతకున్న ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్కి చంద్రబాబు నాయుడు తర్వాత కన్నా ప్రశ్న వచ్చినప్పుడు కూడా పార్టీ పరంగా ఏమీ కాదు. ఇక్కడ బీఆర్ఎస్లోకి వచ్చేటప్పుడు కొంత ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని ఇంకొంచెం స్ట్రెంగ్థన్ చేసి ఉండాల్సిందేమో, అది జరగలేదు కాబట్టి. కానీ బట్ అగైన్ నా అంచనా ప్రకారం బీఆర్ఎస్ మొత్తం వైండ్ అప్ అయిపోతుంది. ఇట్ విల్ బి ఫైట్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్ అన్నది నేనైతే అనుకోవట్లేదు. మాట చెప్తా, వంశీ గారు చెప్పిన దానికి ఒకటే సపోర్ట్ చేస్తున్నాను. గతంలో ఏదైతే 42 స్థానాలు ఉంటే 33 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీ తర్వాత జరిగిన ఎలక్షన్లో తెలంగాణ ప్రాంతంలో 0, అప్పుడు ఒక బొబ్బిలిను నరసాపురం ఒకటి 2 గెలిచింది, అప్పుడు 2 ఎంపీ స్థానాలు గెలిచింది, అయినా కానీ పార్టీ సస్టైన్ అయింది. అదేవిధంగా అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయారు. నేనేమంటున్నా అంటే రాజకీయాలలో ఇది ఉంటుంది ఇది ఉండదని కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా దాని సూటి సమాధానం ఏంటంటే, కన్స్ట్రక్షన్ అనే దానికి పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకోపోవడానికి ఆ పార్టీ మొత్తాన్ని కూడా అందరూ నా పార్టీ అనుకునే విధంగా పార్టీ నిర్మాణం జరిగింది, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే అభివృద్ధి విషయానికి వచ్చేసరికి 10 ఏళ్లలో అధికార పార్టీ అయిన తర్వాత అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోయి తప్పితే ప్రజలతో రాజకీయాలు చేయాలి లేకపోతే ప్రతిపక్షాలను వేధించాలనే ఉద్దేశంతో ఏ రోజు కూడా కేసీఆర్ గారు పోలేదు. మీరు చూడండి, కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఒక పార్టీని సతాయించాలనో ఒక పార్టీని వేధించాలనో చూడలేదు. కాబట్టి మీ పార్టీని పట్టించుకోలేదు మీరు. ఓకే, మా పార్టీని అవసరం అయితే ఏర్పడింది.